నమస్తే. మావోస్టు అగ్రనేత ఇడ్మా యొక్క అంత్యక్రియలు కాసేపటి క్రితమే పూర్తి కావడం జరిగింది. ఇడ్మాతో పాటు ఆయన భార్య రేణు ఎవరైతే ఉన్నారో ఇద్దరి యొక్క అంత్యక్రియలు ఒకే చోట పూర్తి చేయడం జరిగింది. సో 3 రోజులు కావస్తా ఉంది ఇడ్మా చనిపోయి. ఇడ్మాతో పాటు మరో 5గురు, వాళ్ళ భార్యతో కలిపి 5గురు ఇంకా ఆయన ఎదురు కాల్పుల్లో చనిపోయిందని చెప్పేసి ఏపీ డీజీపీ అప్పటికే స్పష్టం చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఆయన యొక్క భౌతిక కాయాన్ని ఏమైనా కుటుంబ సభ్యులకు ఇస్తారా ఇవ్వరన్నటువంటి కొంత ఆందోళన ఉండేది. మొత్తానికి ఇడ్మా సోదరుడు అల్లూరి సీతారామరాజు జిల్లా ఏదైతే ఉందో ఎందుకంటే ఏపీలో జరిగినటువంటి ఎన్కౌంటర్ కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ సంబంధించినటువంటి భౌతిక కాయాన్ని తీసుకురావడంలో కొంతమందిని తీసుకువెళ్ళి మొత్తానికైతే మాత్రం భౌతిక కాయాన్ని తన స్వగ్రామానికి ఏదైతే పువ్వార్తి ఉందో ఛత్తీస్గఢ్ జిల్లాలో సూక్ష్మ జిల్లాకు సంబంధించినటువంటి పువ్వార్తి అన్నటువంటి ఒక చిన్న గ్రామం, కేవలం 50 కుటుంబాలు మాత్రమే, 50 ఇండ్లు మాత్రమే ఉండేటువంటి చిన్న ఊరికి ఇడ్మా యొక్క భౌతిక కాయాన్ని ఆయనతో పాటు వాళ్ళ భార్య ఆ భౌతిక కాయాన్ని సైతం కూడా అక్కడికి తీసుకొచ్చి కాసేపటి క్రితమే అంత్యక్రియలు పూర్తి చేసిండు. మొత్తానికి చివరిసారిగా చూసేందుకు గిరిజన ఆదివాసీ తెగలకు చెందినటువంటి వేలాది మందిగా అక్కడికి తరలి రావడం జరిగింది. పెద్ద ఎత్తున భారీ భద్రత మోహరించడం జరిగింది అంత్యక్రియలు అయిపోయేంత వరకు కూడా. సో మొత్తానికి అక్కడ ఉన్నటువంటి ఇంటర్నెట్ సైతం కూడా కట్ చేసిందట. ఇంటర్నెట్ కూడా అక్కడ సదుపాయం కల్పించలేదు. ఎందుకంటే ఎవరు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. మళ్ళీ ఇంకెవరైనా చివరిసారిగా అక్కడికి ఆయనతోటి ఉన్నటువంటి మావోయిస్టు పార్టీలో కలిసి నడిచినటువంటి వాళ్ళు కావచ్చు, మావోయిస్టుకు సంబంధించినటువంటి పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైనా వస్తారన్నటువంటి దానిపైన ఇంటెలిజెన్స్ సైతం కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడం జరిగింది. సో మొత్తానికి అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలోనే, సొంత గ్రామంలోనే సంబంధించినటువంటి అంత్యక్రియలు అయితే మాత్రం పూర్తి చేయడం జరిగింది. ఏపీలోని రంపచోడవరం ఏదైతే ఉందో రంపచోడవరంలోనే కుటుంబ సభ్యుల మధ్యనే పోస్ట్ మార్టం చేయడం జరిగింది. ఈ యొక్క ఎన్కౌంటర్ పట్ల చాలా ప్రజా సంఘాలు, పౌర సంఘాలు సైతం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఈ యొక్క ఎన్కౌంటర్ అంతా కూడా ఒక బూటకు ఎన్కౌంటర్గానే భావించాలి, పట్టుకొని కాల్చి చంపినట్టుగా ఉంది అని చెప్పి చాలా మంది దీనిపైన రకరకాలైనటువంటి అంశాలను తెర మీదకి తీసుకురావడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా పట్టుకొని కాల్చిన తర్వాత, ఎన్కౌంటర్లో చనిపోయిన తర్వాత బాడీలు ఏ విధంగా ఉంటాయో తెలుస్తా ఉన్నది. చిత్రహింసలకు గురి చేసిన తర్వాతనే ఇడ్మాను చంపేసిండ్రు. ఇడ్మా తన యొక్క లేఖ ద్వారా మావోయిస్టులు తనతో పాటు సహచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో పాటు లొంగిపోవాలన్నటువంటి ప్రయత్నం చేసినప్పటికీ అది మొత్తానికి ఆయనను ఎన్కౌంటర్ చేసేటువంటి స్థితికి తీసుకొచ్చింది. లొంగిపోవాలన్నటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా యాక్సెప్ట్ చేయలేదు. కావాలని చెప్పేసి ఆయనను ముందుగానే పట్టుకొని చిత్రహింసలకు గురి చేసి ఆయనను చంపిల్లనేది ప్రధానంగానైతే ఆరోపిస్తూ ఉన్నారు. సో 25 ఏళ్ల అజ్ఞాత జీవితం కావచ్చు, అడవి బాట పట్టినటువంటి ఇడ్మాతో పాటు మరి అడవిలోనే కలిసి నడిచినటువంటి తన సతీమణి సైతం కూడా ఆయనతోటే చివరి శ్వాస వరకు ఆయనతోటే ఉంది. చివరి క్షణం వరకు ఆయన యొక్క చితి దగ్గరనే ఆమె చితి సైతం కూడా పేర్చడం జరిగింది. ఇద్దరి యొక్క అంత్యక్రియలు పూర్తి చేయడం జరిగింది పువ్వార్తి గ్రామంలో. దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేస్తే, ఎన్కౌంటర్లో హతమైన మావోయిస్టు నేత ఇడ్మా మృతదేహం స్వగ్రామానికి చేరుకొని అంత్యక్రియలు కూడా పూర్తి కావడం జరిగింది. చివరిసారిగా చూసేందుకు పెద్ద ఎత్తున ఆదివాసీ గిరిజన ప్రాంతాల నుంచి వాళ్ళు పెద్ద ఎత్తున అక్కడికి రావడం జరిగింది. తన తల్లి వృద్ధాప్యం దాదాపుగా 80-85 సంవత్సరాలు ఉన్నటువంటి మాంజా ఎవరైతే ఉన్నారో, ఇడ్మా యొక్క తండ్రి లేడు, తల్లి మాత్రమే ఉంది మాంజా. ఆమె నిజంగా కూడా ఒక శోక సముద్రంలో మునిగిపోయినట్టుగా అర్థమవుతా ఉన్నది. ఆమె ఏడుస్తున్నటువంటి తీరు అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కంటతడి పెట్టించిందని అయితే మనకు చెప్పొచ్చు. ఏపీలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎన్కౌంటర్లో హతమైనటువంటి మావోయిస్టు అగ్రనేత ఇడ్మాకు స్వగ్రామం ఛత్తీస్గఢ్లోని సూక్ష్మ జిల్లా పువ్వార్తి గ్రామంలో ఘనంగా అంత్యక్రియలు కూడా ప్రారంభమై అంత్యక్రియలు అయిపోయినాయి ఆల్రెడీ. ఏపీలోని రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం అనంతరం ఇడ్మా మృతదేహం స్వగ్రామమైన ఛత్తీస్గఢ్లోని పువ్వార్తికి చేరుకుంది. ఇడ్మా మృతదేహం రాకతో పరిసర గ్రామాల్లోని ఆదివాసులు ఆయనను కడసారి చూసేందుకు భారీగా తరలివచ్చిళ్ళు. ఇడ్మా మృతదేహాన్ని చూసిన తల్లి మాంజా, ఇతర బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరైళ్లు. ఇడ్మాను చూసేందుకు వస్తున్న ఆదివాసీల రోదనలతో ఆ ప్రాంతం శోక సముద్రంగా కనిపించింది. భద్రతా బలగాలు భారీ ఎత్తున గ్రామంలో మోహరించినప్పటికీ కూడా బెదరకుండా ఇడ్మాను చూసేందుకు ఆదివాసీలు భారీగా తరలివచ్చిళ్ళు. ఆ ప్రాంతం అంతా ఆయనకున్నటువంటి ప్రజాదరణకు నిదర్శనంగా కనిపించింది.
పువర్తి గ్రామంలో కేవలం 50 ఇళ్లు మాత్రమే ఉండగా అక్కడి నుంచి ఏకంగా 90 మంది యువకులు హిడ్మా మావోయిస్టులుగా మార్చడం, అంటే అక్కడ ఉన్నటువంటి 50 ఇళ్లలో 90 మంది యువకులను హిడ్మా మావోయిస్టులుగా మార్చిండట. హిడ్మా ఎన్కౌంటర్ అనంతరం గ్రామంలోని 50 ఇళ్లలో సగానికి పైగా ఇళ్లకు తాళాలు వేసి కనిపించాయట. ప్రస్తుతం ఈ గ్రామానికి చెందిన మరో వాంటెడ్ మావోయిస్టు బార్సా దేవా పార్టీలో హిడ్మా తర్వాత కీలక నేతగా కొనసాగుతున్నారు. పువర్తి పరిసర గ్రామాలు దశాబ్దాలుగా మావోయిస్టుల పూర్తి నియంత్రణలో ఉన్నాయి. ఏడాది కిందట సిఆర్పిఎఫ్ బేస్ క్యాంపును ఏర్పాటు చేసి ఆపరేషన్ కగార్ కొనసాగిస్తుంది. హిడ్మా తలపై ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు ప్రకటించిన రివార్డు మొత్తం 1,80,00,000 ఉన్నాయట. ఆయన పైన 1,80,00,000 రివార్డు ఉంది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో పాటు మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ ఇక్కడ 4 రాష్ట్రాల్లో ఆయనకున్నటువంటి రివార్డు 1,80,00,000 అంటే ఎంత మోస్ట్ వాంటెడ్గా పోలీసులు భావిస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. దాంట్లో భాగంగానే 90 మందిని మావోయిస్టులుగా ఆయన మార్చినట్టు ఒకే ఒక గ్రామంలో, ఆ గ్రామంలోనే ఏది పువర్తి అన్నటువంటి ఆయన సొంత గ్రామంలోనే 90 మంది యువకులను మావోయిస్టు పార్టీలోకి ఆయన తీసుకెళ్ళిందనేది మనకు అర్థమవుతా ఉన్నది. సో ఆయన పైన 1,80,00,000 రూపాయలు రివార్డు కూడా ఉంది. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో హిడ్మా స్వగ్రామం పువర్తి పోలింగ్ బూత్ పరిధిలో 547 ఓట్లకు గాను కేవలం 31 ఓట్లు పోలవగా పువర్తి గ్రామం నుంచి ఒక్క ఓటు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. ఏది హిడ్మా స్వగ్రామం పువర్తి పోలింగ్ బూత్ పరిధిలో, అంటే ఆ పోలింగ్ బూత్లో ఇంకా వేరే వేరే చిన్న చిన్న తాండాలు గూడాలు ఉంటాయి ఆదివాసుల తెగలకు సంబంధించినటువంటి. అయితే దాంట్లో అన్ని కలిపి ఒక గ్రామ పంచాయతీగా అన్ని కలిపి ఒక లోక్సభ పోలింగ్ బూత్గా ఏర్పాటు చేస్తే ఆయన గ్రామం నుంచి ఏది 50 కుటుంబాలు ఉన్నటువంటి పువర్తి నుంచి ఒక్క ఓటు కూడా నమోదు కాలేదట. ఒక్క ఓటు కూడా ఎవరు కూడా వేయలేదట. సో ఇది హిడ్మా సంబంధించింది. సో మొత్తానికైతే మాత్రం 25 ఏళ్ల అజ్ఞాతానికి తెరబడిపోయింది. మొత్తానికి విగత జీవిగా స్వగ్రామానికి చేరుకోవడం జరిగింది. ఎప్పుడైనా పువర్తికి వచ్చినట్లయితే గ్రామంలో ఎవరికి కూడా కనపడకుండా వెళ్ళేదట. ఎవరికైనా ఆపద వచ్చినట్లయితే హిడ్మా ఆదుకున్నట్టు. సో ఇప్పటికైనా కానీ మావోయిస్టులతో చర్చలు జరపాల్సినటువంటి అవసరం ఉందనేది ప్రజా సంఘాలు చెబుతున్నటువంటి మాట. దేవ్జీ లాంటి తిరుపతి లాంటి వ్యక్తులు ఇప్పటికే మావోయిస్టులు కొంతమంది పోలీసుల అదుపులో ఉన్నట్టుగా సమాచారం అయితే అందుతా ఉంది. ఇదే నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ప్రవర సంఘాల నేతలతో పాటు కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలు సైతం దీనిపైన స్పందించి వాళ్ళతో చర్చలు జరపాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఇప్పటికే మావోయిస్టులకు సంబంధించినటువంటి అగ్రనేత అయినటువంటి హిడ్మా యొక్క అంత్యక్రియలు ఇప్పటికే పూర్తి కావడం జరిగింది. పెద్ద ఎత్తున భారీ భద్రత నేపథ్యంలో వాళ్ళ యొక్క హిడ్మా భారీ అంత్యక్రియలు పువర్తి గ్రామంలోనే ఫినిష్ చేయడం జరిగింది.